హాయ్! హలో! మనకి ఎప్పుడైనా సరే బాగా పరిచయం ఉన్న ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఇది తినాలి, అది తినాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చూడాలి అని చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది కదండీ! సో, మాకు కూడా అలాగే అనిపించిందనమాట. మాకు బాగా పరిచయం ఉన్న వైజాగ్‌కి వెళ్ళినప్పుడు మాకు కూడా బయట తినాలి అని అనిపించింది. సరేనని ఒక చల్లని సాయంత్రం ఆదివారం పూట మాకు ఖాళీ అయితే మేమైతే బయటకి వచ్చేసాము. అక్కడ ఎంవీపీ దగ్గరకైతే వెళ్ళామండి. అక్కడ ఒక షాప్ దగ్గరైతే చాలా మంది జనమైతే ఉన్నారండి. సరే ఏంటో చూసొద్దామని దగ్గరకైతే వెళ్ళాము. అక్కడ సూప్స్ కూడా అమ్ముతున్నారనమాట. అలాగే ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ అలా రకరకాలైతే అమ్ముతున్నారు. మేమైతే సూప్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఎగ్ సూప్ విత్ చికెన్ అనమాట ఆర్డర్ ఇచ్చాము. హాఫ్ వచ్చేసి 30 రూపీస్ పడింది. క్వాంటిటీ చాలా బావుంది. థిక్‌నెస్ కూడా చాలా అంటే చాలా బావుంది. చికెన్ పీసెస్ కూడా వేశారు. సో, ఎలా ఉందా అని అనుకుంటూ ట్రై చేసాము. మేమైతే ఫస్ట్ టైమ్ వెళ్ళామనమాట అక్కడికి. క్రౌడ్ చూసి వెళ్ళాము. చాలామంది క్రౌడ్ ఉండడంతో. సో, టేస్ట్ చూస్తే చాలా అంటే చాలా అనిపించిందండి. సూప్ కూడా చాలా వేడిగా ఉంది. అసలు మేము అనిపించిందనమాట. ఆ ప్రైస్‌కి చాలా బెటర్‌గా అనిపించిందనమాట. వర్త్ అని అనిపించింది. సో, టేస్ట్ అయితే సూపర్‌గా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మేము డబుల్ ఎగ్ నూడిల్స్ ఒకటి హాఫ్ చెప్పాము. తర్వాతొచ్చేసి చికెన్ నూడిల్స్ కూడా చెప్పామనమాట. డబుల్ ఎగ్ నూడిల్స్ వచ్చేసి 50 రూపీసు. చికెన్ నూడిల్స్ వచ్చేసి 80 రూపీసు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు కూడా ట్రై చేశారనమాట. వాళ్ళకి కూడా టేస్ట్ అనిపించింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగారనమాట సూపు. వాళ్ళకి కూడా బాగా నచ్చేసింది సూప్ వచ్చేసి. సో, చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారండి. కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది. చైర్స్ వేశారు. కొంచెం గాలి కూడా చల్లగా వస్తుందనమాట. కొంచెం ప్లెజెంట్‌గా అనిపించింది ఆ షాప్ దగ్గర. తర్వాతొచ్చేసి ఎగ్ ప్రాసెస్ ఎలా ఉందో, ఎలా చేస్తున్నారో చూసేయండి నూడిల్స్. చాలా చేశారనమాట. క్రౌడ్ అయితే చాలా మందొచ్చారండి. మేమెప్పుడూ ఇంతకుముందు ఆ షాప్ అయితే చూడలేదు. ఎన్ని ఇయర్స్ అయింది మీరు పెట్టంటే 5-6 ఇయర్స్ అయిందని వాళ్ళు చెప్పారనమాట. సో, ఎప్పుడు అంటారు కదా! తినే చోట జనం ఎక్కువ ఉన్నారంటే టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది అని అంటారు కదా! సో, ఎప్పుడు కూడా తినడానికి వెళ్ళేటప్పుడు జనం ఎలా ఉన్నారనేది కూడా మనం చూసుకోవాలంట. జనాన్ని బట్టి కూడా టేస్ట్ కొన్నిసార్లు అనిపిస్తుందని అప్పుడప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు కదా! సో, మేము కూడా ఇక్కడ క్రౌడ్‌ని చూసే వెళ్ళామనమాట. ఇంతమంది క్రౌడ్ ఉన్నారంటే టేస్ట్ బావుంటుందేమో అనిపించింది. రెగ్యులర్‌గా మేము వెళ్ళే షాపుల దగ్గర ఆ రోజు క్లోజ్ ఉండడంతో నూడిల్స్ తినాలని ఎక్కడ తినాలి అని వెతుకుతూ ఉంటే మాకైతే ఈ షాప్ కనిపించిందనమాట. సో, జనం చాలా ఉన్నారు కదా! సరే ట్రై చేసేద్దాం. ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి అనిపించింది. సరే అని చెప్పి మేమైతే ఈ షాప్ దగ్గరికి రావటం అయితే జరిగిందండి. కానీ సూప్ అయితే చాలా అనిపించింది. వర్త్ అనిపించిందనమాట. 30 రూపీస్‌కి అంత క్వాంటిటీ ఇచ్చి టేస్ట్ కూడా అనిపించిందనమాట. బావుంది. చికెన్ పీసెస్ కూడా తగులుతూ కొంచెం అంత స్పైసీగా లేదు. అలాగని నార్మల్‌గా కూడా మీడియంగా పిల్లలు కూడా ఇష్టంగా తాగేలాగా ఉందనమాట సూపు. ఇక్కడైతే చికెన్ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ పక్కనైతే ఎగ్ నూడిల్స్, డబుల్ ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నారు. మాకైతే అనిపించాయి ప్రైజెస్. ఎందుకంటే మేము బెంగుళూరులో ఉంటాం కాబట్టి మాకు కొంచెం అక్కడ ప్రైజెస్ ఎక్కువగా అనిపిస్తాయి. ప్లస్ ఇక్కడ దొరికినట్టు కొంచెం సన్నగా ఉన్న నూడిల్స్ దొరకవనమాట. కొంచెం లావుగా ఉన్న నూడిల్స్ దొరుకుతాయి మాకక్కడ. సో, అందుకనే మేము ఎప్పుడు కూడా అక్కడ నూడిల్స్ ట్రై చెయ్యము. ఎప్పుడైనా చేసుకున్నా ఇంట్లోనే చేసుకుంటామనమాట. సరేనని చెప్పేసి వైజాగ్ వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడే మేము నూడిల్స్ ట్రై చేస్తూ ఉంటాము. రెగ్యులర్‌గా మేము వేరే చోటుకి వెళ్తామనమాట. అక్కడ షాప్ ఎందుకో క్లోజ్ ఉంది ఈరోజు. సరే ఎక్కడ తినాలా అని ఆలోచిస్తూ అలా తిరుగుతూ ఉంటే ఇక్కడ క్రౌడ్‌ని చూసైతే మేము ఈ షాప్ దగ్గర ఆగామండి. ఇది ప్రమోషన్ అది కాదు. సరేనని చెప్పి మేమైతే ఇక్కడ ఎగ్ నూడిల్స్ హాఫు అంటే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆ ఎగ్ నూడిల్స్ హాఫ్, చికెన్ నూడిల్స్ వచ్చేసి హాఫ్ అయితే మేము ఆర్డర్ ఇవ్వటం జరిగింది. సో, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందా అనేది కూడాను. కంపేర్ చేసుకుంటే బెంగుళూరు మీద మాకిక్కడ ప్రైజెస్ చాలా అంటే చాలా రీజనబుల్‌గా అనిపించింది. బెంగుళూరులో మేము ఉండే చోట అయితే స్ట్రీట్ ఫుడ్ అస్సలు ఉండదు. సో, ఇక్కడ ఎప్పుడైనా మేము వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం బాగా స్ట్రీట్ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఇయర్లీ వన్సే వస్తాము. సో, వచ్చినప్పుడు తినాలి కదండీ! అప్పుడప్పుడు తినడంలో తప్పులేదు కదా! ఎప్పుడు తింటే ఇబ్బంది కానీ హెల్త్‌కి. అప్పుడప్పుడు కొన్నిసార్లు తినడంలో తప్పులేదని
తింటూ ఉంటామన్నమాట. సో, టేస్ట్ అయితే బానే అనిపించింది మాకు. బావుంది. సూపర్‌గానే ఉంది. మేము ఇంతకుముందు ట్రై చేసిన వాటిల కన్నా ఇక్కడ అనిపించిందనమాట టేస్టు. అండ్ ప్రైస్ కూడా చాలా వర్త్ అనిపించింది మాకు. ఆహ్, ఇంతకీ ఈ షాప్ పేరేంటో నేను చెప్పనే లేదు కదండీ! ఈ షాప్ పేరొచ్చేసి బెటర్ చాయిస్. నిజంగానే బెటర్‌గా ఉందండి ఫుడ్ అయితే మాత్రము. నూడిల్స్ కూడా మా దగ్గరకొచ్చేసినియనమాట. చికెన్ నూడిల్స్ అండ్ ఎగ్ నూడిల్స్ గురించి అయితే వెయిటింగు. సో, దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎంవీపీ సర్కిల్ నుంచి ఉషోదయకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ అయితే ఉందండి ఇది. మనకు కనిపిస్తూ ఉంటుంది బెటర్ చాయిస్ అని చెప్పేసి. సో, ఒకసారి వెళ్ళని వాళ్ళుంటే, ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళుంటే వెళ్ళి ట్రై చేయండి. టేస్ట్ చేయండి. సో, మీరు మీ సొంత ఊర్లకెళ్ళినప్పుడు మీరు ఎలాంటి ఫుడ్‌ని టేస్ట్ చేయాలనుకుంటారు? డెఫినెట్‌గా అది తినాలి, ఇది తినాలి, అక్కడ ఇది ఫేమస్ కదా, అది ఫేమస్ కదా అని అనిపిస్తుంది కదా! సో, ఇలాగే మాకు కూడా వైజాగ్‌లో చాలా అంటే చాలా ఫుడ్ ఐటెమ్స్ కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ కూడా ఉన్నాయండి. ఖచ్చితంగా నేనైతే వాటిని కవర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మాకిష్టమైన ఫుడ్‌ని మీకు షేర్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తానండి. సో, ఖచ్చితంగా అయితే వీడియోస్ చూస్తూ ఉండండి. సో, మీకు మీ ఊర్లకెళ్ళినప్పుడు, మీ సొంత ఊర్లకెళ్ళినప్పుడు మీకేం తినాలనిపిస్తుందనేది కూడా మీరైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఊరికెళ్ళినప్పుడు మా దగ్గర ఇది ఫేమస్సు, ఆత్రేయపురం అయితే పూతరేకులు ఫేమస్సు, బొబ్బట్లు ఫేమస్సు అలా అనిపిస్తుంది కదా! మాడుగులైతే హల్వా ఫేమస్సు అలాగా. సో, ఇక్కడ కూడా మాకు నూడిల్స్ వచ్చినప్పుడు తింటూ ఉంటామనమాట. ఫేమస్ అని నేననను. కాకపోతే మాకిష్టము. సో, ఇక్కడైతే నూడిల్స్ సూపర్‌గా ఉన్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.